जय हिंद जय भारत जय तेलंगाना फ्रेंड्स నేను మీ గిరీష్ దారముని వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త కొన్ని మాటలు ఎట్లుంటాయంటే पर्दे में रहने दो पर्दा ना उठाओ पर्दा जो उठ गया तो तीर चल जाएगी అని ఉంటది కదా దాని తర్వాత ఇక నేను వాడా అట్లనే రాహుల్ గాంధీ కూడా ఇంకొకటి ఉంటది ఆయన కథ ఏందని అంటే ఇట్లా ఏలు పెడతాడు పెట్టి ఈయన మీన డిక డిక డెడ్ డై డమనిక తోక నాక నాక తోక రం పంపోచ్ అనగానే ఈ దేశానికి పోతాడు ఇక ఇట్లనే ఉంటుంది రాహుల్ గాంధీ కథ ఆయన ఎక్కడికైనా కొలంబియా ఎందుకు పోయిండో మనకు తెలియదు ఇప్పుడు కొలంబియా ఎందుకు పోతారు ఫ్రెండ్స్ ఒక మాట అడుగుతున్నా నాకు తెలుసు కొలంబియాలో ఏది ఎక్కువ దొరుకుతుందో మాకు తెలుసు ఇప్పుడు చలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా మామ ఏడికి పోయినావు మామ కనబడలే వెకేషన్స్లో అనగానే థైలాండ్ పోయినా అని అన్నాడు అనుకోండి చిలిపి నవ్వు నవ్వుతాం మనం అందరం అని నవ్వుతాం అంటే థైలాండ్లో ఇక గివ్వే ఉంటాయి మంచిగా ఉండదు ఇక జిందగీగా అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది అట్లా కొలంబియా పోయిండు ఎవరు మన సారు రాహుల్ గాంధీ గారు పోయిండ్రు ఇప్పుడు పోయి ఏం చేసిండంటే కొలంబియా శిఖరాన ఎక్కి కొలువైన మన గాంధీ ఏం మాట్లాడిండో చూద్దాం ఇక అందరిగా ఇడికేని రాజువయ్యా మహారాజువయ్యా అని చెప్పి వైలిన్ కొడతారు మనోడు పోయి ఏమంటాడంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళంట ఇక డర్పుకు అసలు భయపడేటోళ్ళు అలాగే జిగర్ల దమ్ము లేదు ఎక్సెట్రా మాట్లాడతాడు ఆర్ఎస్ఎస్ తాకిడి తట్టుకోకనే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిండు మీ ముత్తాత ఫస్ట్ అది తెలుసుకో ఇవాళ బీజేపీ వచ్చినా కానీ కాంగ్రెస్ని బ్యాన్ చేయలే కాంగ్రెస్ ఎన్నుపూసను బ్యాన్ చేయలే ఇది ఫస్ట్ తెలుసుకో రాహుల్ గాంధీ అంటే మీకు ఎంత తడిసిపోతుందో బీజేపీ ఆర్ఎస్ఎస్ అని అంటే ఇప్పుడు నన్ను అంటారు అరే గిరీష్ నువ్వు జరా ఫేవరెట్ ఉంటావు సంఘానికి కానీ ఆ బీజేపీకి కానీ అది ఇదని అంటే ఇగో ఫ్రెండ్స్ నేను బీజేపీకి దగ్గరగా ఉన్నా నాకు ఇష్టమైన విమర్శ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా చేసిన ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏదైతే అయిందో నేను కుల్కే విరోధ్ చేస్తా దానికి ఏదైతే 73% కోటా రిజర్వేషన్ పెంచుదామని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందో దానికి నేను ఖచ్చితంగా సమర్థించాను ట్రిపుల్ డాక్టరైన్ ట్రస్ట్ ఇప్పుడు తెలంగాణలో అది ఫెయిల్ అయితే అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది రేవంత్ రెడ్డి అన్నని మనం రేవంత్ అన్న గురించి నెగటివ్ మాట్లాడినంత మాత్రాన బీజేపీకి మాట్లాడము అనేది ఏం కాదు మీరు కమెంట్ పెట్టే రూపంలోనే నేనే చెప్తున్నా అన్బయాస్డ్ ఉండాలి నాకు నా దృష్టిలో దేశంలో ఏకైక రిజర్వేషన్ ఏదన్నా చాలా స్పష్టమైన రిజర్వేషన్ ఏంది అని అంటే ఎకనామిక్ రిజర్వేషన్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అది 10% ఇది నా అభిప్రాయం నేను కూడా బీసీనే మళ్ళీ ఇది నా అభిప్రాయం ఇక దాన్ని ప్రైవేట్లలో రిజర్వేషన్ చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం నాకు ఇక నిజంగా దాని మీద టిప్పణి చేసుడు ఇష్టం లేదు ఎందుకంటే మన సబ్జెక్ట్ వేరే ఈ ప్రాబ్లం ఏంటంటే వెనకటికి రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడుతాడో ఇవాళ ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా అయిపోతా అంటే ఇక మనం ఇక ఇప్పుడు ఎట్లున్నదనంటే మనందరిది ఎట్లున్నదనంటే అరే కాంగ్రెస్ ఈయన చరిత్ర అని అంటాం ఘన చరిత్రనే కదా భారతీయ జనతా పార్టీకి ఓటేసినాం ఇప్పుడు ఇది కూడా ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ కాంగ్రెస్ అయిపోయింది అనుకో ఎందుకంటే 2014 దాకా ఎవరైతే బీజేపీని తీసుకురానికి ప్రయత్నం చేసారో వాళ్ళు ఎవరు కనబడతలేరు ఇక మధ్యలో వచ్చిన మహనీయులే మహారాజులు అయిపోయి పోతున్నారు ప్రాబ్లం ఆడనే వస్తుంది కదా బీజేపీ కూడా ఆడనే వస్తుంది సో ఇలా రాహుల్ గాంధీ అందుకే మాట్లాడుతున్నాడు ఫార్ములాస్ని మనం యూటర్న్ చేయమని అన్నాడు నేను ఆ రోజు కూడా చెప్పిన ఏంటంటే మోదీజీ నాకు ఏదన్నా అసంతృప్తి మీతో ఉన్నది అని అంటే మీరు యూటర్న్ చేసిండ్రు మీరు యూటర్న్ చేసే మనస్తత్వం మీది కాదు మీరు ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద అఖండ నిలబడతారు చేయాల్సింది లేకుండే ఇప్పుడు సంబల్లో కూడా నేను మన యోగి ఆదిత్యనాథ్ గారిని శ్రేష్ఠ కాదు సర్వశ్రేష్ఠ అని చెప్తా ఎందుకు అని అంటే లా అండ్ ఆర్డర్ పరిచయం చేయించిండు ముస్లింలకు ఏం ప్రతిసారి పొరగల మజాక్ కాదు మనందరికీ చెప్పారు కదా వీళ్ళని ఏమనొద్దు వీళ్ళ మీద కేసులు బుక్ చేయొద్దు ఎందుకంటే ఓడో పీకుడు గాడు ఫోన్ చేస్తాడు ఒక దగ్గరికి మైనారిటీ ఓట్ల కోసమే కదా వీళ్ళది గంప గుత్త పడుతుంది మనది పడదు కదా ఇక్కడికేనే మొదలవుతుంది ఈ నరేటివ్ రిహాటరీకు ఈ అరిగిపోయిన టేప్ రికార్డులు లెక్క ఇదంతా ఎవరు మొదలు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళే కదా ఇప్పుడు కొలంబియాలో పోయి మళ్ళీ దేశాన్ని మాట్లాడతాడు సరే ఇది దేశాన్ని అనలే కానీ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ని అన్నాడు ఏమని అన్నాడు డర్పుక్కాళ్ళు చాతగానోళ్ళు బీజేపీ నరేందర్ సరెండర్ ఎక్సెట్రా ఇప్పుడు మాట్లాడదాం రాహుల్ గాంధీ పంచాయతీ ఏందో మాట్లాడదాం ఈ మాట అనడానికి కారణం ఏంది అని అంటే జయశంకర్ గారు అన్నారట చైనా చాలా పవర్ఫుల్ చైనాతో మనం మ్యాక్సిమం సంధి చేసుకోనికి పోవాలి కానీ పంచాయతీకి దిగుతే ఎట్లా అని అన్నాడట నీకు చరిత్ర తెలియదు మీకు అసలు ముందు ఏం జరిగిందో తెలియదు వెనకకేం జరిగిందో తెలియదు ఇక నేను అందుకే అన్నా పర్దేమే రహనేదో పరదానా ఉటావు అని చెప్పి మీకు అందుకే అన్నా చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుంటే నేను చెప్పుడు కాదు నువ్వే అంటావు కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చైనా తోపు తురుమని చెప్పి ఇలా జయశంకర్ గారికి మాట్లాడిన మాటలు కాదు మీ ముత్తాత కూడా అన్నాడు వెనకటికి చైనా చాలా పవర్ఫుల్ అని మాట్లాడాలంటే మస్తుంటాయి రాహుల్ గాంధీ చెప్తున్నా కదా బొందలగడ్డల మీద మూలలు కొడతారు కాంగ్రెస్ పార్టీకి కొలంబియా పోయినావు అదేదో కాలేజీలో కనిపించినావు దాని తర్వాత ఏడ పోయినావు అని అంటే ఇంకేడ కనబడలే ఇక ఏం దొరుకుతుందో మీకు తెలుసు ఫ్రెండ్స్ ఇక ఆ రోజు ఒక్కరోజు కనబడ్డాడు మళ్ళీ 3 రోజులు ఏం బీకి కట్టలు కట్టిండి అన్నది ఎవరికేం తెలియదు
ఇక రాహుల్ గాంధీ చెప్పేసిండంటే కేల్ ఖతం అంతే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర రాముడు రూపంలో కూడా రాహుల్ గాంధీ ఫోటోలు పెట్టిరు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మళ్ళీ అది మెమ్మెలా సోషల్ మీడియాలో వచ్చినా ఏందో నాకు ఎప్పుడు జరా. ఏదైతే రాముడిని విరోధించిరు చూడు, ఆ రాముడు ఫోటో పెట్టుకొని మనోడు ఇక నాకు తెలిసి రానిది మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ కంటే పెద్దోడైపోతాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయననే కదా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు. అట్లా ఫేక్ గాంధీ కాదు, ఈయననే ఒరిజినల్ గాంధీ అయిపోతాడు. అప్పుడు ఈ పంచాయతీ ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే ఏం మాట్లాడతాడు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎక్సెట్రా మాట్లాడిండు కదా, జయశంకర్ గారి మీద ఇట్లా మాట్లాడిండు కదా. మీ యాంటోనీ పార్లమెంట్ సాక్షిగా ఏమని అన్నాడు, మనం చైనా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చైనా మన మీద వచ్చి అటాక్ చేస్తుంది. అంటే నీ అసమర్థత ఎంత వీక్ ఉందని చెప్పినావు. అంటే చైనా వాడు లోపలికి వస్తున్నాడు అనుకో, మన రోడ్ల మీదకి మనం వస్తుంటే నువ్వు గాజులు వేసుకొని కూర్చున్నావా యాంటోనీ అని చెప్పి మాట్లాడుతున్నావు. అప్పుడు అడగకనా ప్రాబ్లం? ఇగో ఈడొస్తుంది ఫ్రెండ్స్. ప్రశ్నించకపోతే వీళ్ళు మనం పరేషాన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ద బెస్ట్ డిటరెన్స్ దట్ వీ కెన్ ఆఫర్ టు చైనా ఇస్ దట్ వీ డోంట్ బిల్డ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మాట్లాడిండి వెనకటికి. ఇది కరెక్టా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలే మీరు సైన్యానికి, మీరా మాట్లాడేది? ఎందుకు పంచశీల పథకం చైనాతో పెట్టుకున్నాం కదంటే వెనకకే వచ్చి కంజర్ గుచ్చిపోయిండు చైనావుడు, ఇజ్జత్ కచరా అయింది. పోతే పోనీ చైనా తీసుకుంటే ఏమైంది, ఆకాశీ చీన అక్కడ ఎంటిక కూడా మొలవదు అని అన్నాడు. మళ్ళీ మీ ముత్తాత నెత్తి మీద ఎంటిక కూడా మొలవదు, తలకాయ ఎందుకు? మళ్ళా నేను అనలే ఈ మాట, పెద్ద మనుషులు అన్నారు పార్లమెంట్ సాక్షిగా, మీ తాతనే అన్నారు డైరెక్ట్గా. నీకు తెలియదు కదా ఇవన్నీ పెద్ద మాటలు. మళ్ళా అరే హైలైట్ అయిందనంటే 26/11 జరిగినప్పుడు 26 వీళ్ళేమో ఆపరేషన్ సింధూర్ ఇదంతానేమో అరే వాళ్ళు అది మన రాఫేలు గులగొట్టిరని చెప్పి ఒక్కనాడన పాకిస్తాన్ జట్లు గులగొట్టినామని మాట్లాడిన ఇలా నోట్లలో మనవాడు. కొలంబియాలో పోయి మళ్ళీ ఏదో మాట్లాడతాడు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బీజేపీ పక్కకు పెడదాం, నాకు బీజేపీతో డైరెక్ట్ సంబంధం లేవనుకుందాం, చలో పోనీ సస్పెండ్ కూడా అయినా కదా పక్కకు పెడదాం. మీ ముత్తాత ఇత్తనం కాడికి ఏం గాంధీలని ఇచ్చిర్రా? ఒక గాంధీని చూసినాము, దేశానికి స్వతంత్రం ఇప్పించిన గాంధీని. ఇవాళ ఫేక్ గాంధీలను చూస్తున్నాం చలామణి అయిన వాళ్ళని. ఆ ఒరిజినల్ గాంధీలు ఎక్కడున్నారో ఏమున్నారో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఈ ఫేక్ గాంధీలు దేశమంతా చలామణి అవుతున్నారు. అదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎస్సుంటోళ్ళని ఇచ్చింది దేశానికి 100 సంవత్సరాలలో. ఇవాళ దేశ ప్రధాని నిలబడ్డోడు ఆ ఆర్ఎస్ఎస్ బై ప్రొడక్టే కదా. ఇవాళ నువ్వు నేను ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం. ఆపరేషన్ సింధూర్లో పుచ్చలు వలగొట్టి ప్రపంచ స్థాయిలో భారత్ని ఒక ప్రతిభావంతమైన దేశం లెక్క నిలబెట్టిడు. ఇలా అదే ఆర్ఎస్ఎస్ సంస్థల నుంచి వచ్చినోడు కదా. నమస్తే సదా వచ్చలే మాతృభూమి అనే మాట్లాడిరు కదా. ఎగిరే భగవద్ధ్వజం భారత మాతాకి జై అననే ఒకటే నినాదం కదా. ఇంకేదన్నా వాళ్ళు కోరినరా? అదే నీకు 2 సార్లు అపోజిషన్లు ఉన్నావనంటే ఆర్ఎస్ఎస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూడు. నాకు అది ప్రాబ్లం. మేము మళ్ళీ సత్తాలకు వస్తే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తాం. అసలు దేశంలోకి నిన్ను బ్యాన్ చేయాలి ఫస్ట్. ఎందుకు చెప్పాలా? విదేశాలలో పోయి దేశాన్ని తిడతావు నువ్వు దేశానికి వచ్చే అర్హుడివి కావు. ఫస్ట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయి నువ్వు దేశాన్ని తిడతావా? నిన్నేదో డైలాగ్ కొట్టిండబ్బా, నిన్ననో మొన్ననో నాకు తెలియదు. ఏ బైక్ ఈజ్ అరౌండ్ 100 kgs అండ్ వై ఏ కార్ వేస్ 4000 kgs. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్. ఆటోమొబైల్ ఇంజనీర్లు చెప్పాలట. నాయన నీ తెలివికి దండంరా నాయన. అరే ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేయండి నాయన మనోడికి. నిజంగా చెప్తున్నా, ఏం చేసుకుంటాడో ఒక గంట చేయరు, ఒకరోజు కూడా చేయకురి, ఒక గంటనే చేయరు. అలా నాయనమ్మ తాత సమాధుల దగ్గర పోయి మొత్తం పూలు పెట్టి వచ్చే లోపల గంట అయిపోవాలి మనోడిది. ఇచ్చేసేయరు ఒకసారి ప్రైమ్ మినిస్టర్. మనకు దరిద్రం పోతుంది దేశానికి. మళ్ళీ తర్వాత మనోడు ఇంత కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. ఆ క్వశ్చన్ లేనిది ఆడ ఏం మాట్లాడుతున్నావు? బైక్ 100 kgs ఉంటుంది. అప్పటికొకడు అన్నాడు, ఇవాళ రేపు చిన్న బైక్లు ఎవడో వాడతాడు, పెద్ద డాంచాలు వాడుతున్నాం అనంట. ఆ బండి గుర్తుందంట, ఇంజన్ వచ్చి ఆపుతుందట, ఈడనేమో ఇంజనే మనకు వల్లరబుల్ అవుతుందట. ఏదో మాట్లాడతాడు. మాట్లాడాలి. నోటుకొచ్చింది మాట, ముడికొచ్చింది పిత్తు. అది ఏందో నాకు అర్థం కాదు. మళ్ళీ దాని తర్వాత ఏదో పెద్ద డిఫెన్స్ మీద మాట్లాడతాడు. మీ చిదంబరము అసలు నాకు ఇంట్రెస్టే లేకుండా హోమ్ మినిస్టర్ అని చెప్పిండు 26/11 అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ని దించాలి కాబట్టి పార్టీలు ఎవరో ఉండే కదా, ఆయన దించాలా పెట్టాలా, మళ్ళీ దేశ ప్రజల దృష్టిలో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి మీ అమ్మ అప్పుడు చిదంబరం గారిని మన సోనియా గాంధీ గారు హోమ్ మినిస్టర్ చేశారు. నాకు ఇష్టమే లేకుండే, నేను నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పోతున్నా, నాకు అవసరమే లేదు ఇది అని చెప్పి నాటకాలు ఆడాడు. సరే పదవి వచ్చినాక కూడా ఏమైనా చేసిండా అని అంటే అడ్డమైన కథలు పడి ఏజెన్సీలను పెట్టి ఎవరెవరిని అరెస్ట్ చేయించిండు. ఇప్పుడు మళ్ళా తిరిగి వస్తుంది కదా కర్మ. ఇప్పుడు ఓడిజ్జత్ పోయింది. బుష్ ఫోన్ చేసి 2008లో అనుకుంటా, ఫోన్ చేసి 2008 కాదు 26/11 సారీ 26/11లో మన సైన్యం రక్తం రెడీ ఉండే. అరే ఒక్కసారి జర చెప్పును రబ్బా, పుచ్చల వల్ల కొట్టొస్తాం పాకిస్తాన్ అని చెప్పి రగులుతున్న మంటతో సైన్యం కూర్చొని ఉంటే అమెరికా ఫోన్ చేసి చెప్పంగానే ఉచ్చ పడ్డది కాంగ్రెస్కి. మీరా మాట్లాడేది ఇవాళ మోతబరి మాటలు. ఎవరు సరెండర్ అయినరు?
మోదీ అన్న పుచ్చలు వలగొట్టిన తర్వాత చలో ట్రంప్ గారు చెప్పింది ఏదైనా కరెక్ట్ అని అనుకున్నా, నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుచ్చలు వలగొట్టినాక మనోడు పోయి నరేందర్ సరెండర్ అట. మళ్ళీ ఆ రోజు మళ్ళీ మీ అమ్మగారిని ఏమన్నా డబ్బు బుష్ పోల్ చేసినప్పుడు చెప్పుర్రి. అరే మన తెలుగు ఉండాలి మాట్లాడడానికి. రగులుతుంది మాకేడా మా దేశాన్ని ఏమన్నంటే, మా సైన్యాన్ని ఏమన్నంటే. సిగ్గు శరాలు మీకు ఉండాలా, మీ కాంగ్రెస్ పార్టీకి ఉండాలా. ఐఎన్ఎస్ విక్రాంత్ని తీసుకుపోయి పిక్నిక్లు చేసుకున్న జాతి మీది, మీరు అయ్యాలో మాట్లాడుతున్నారు. కానీ ప్రాబ్లం ఏందనంటే మనోడు బీజేపీ కూడా ఇప్పుడు మనోడు ఏం చేయాలనుకుంటే చేసి తీరుతుంది. ఇమేజ్ కాన్షియస్ అయిపోతున్నది భారతీయ జనతా పార్టీ. ఇట్లయితే ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇక ఆ రైట్ వింగర్లలో కూడా స్ప్లిట్ అవుతుంది. భారత్ మాతాకి జై ఉస్మే కుచ్ సమझौता नहीं और हो भी नहीं सकता. ప్రాబ్లం ఆడొస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడిని ఇక కనికరం లేకుండా ఊకోవాలా. అసలు దేశానికి సంఘ్ ఏమిచ్చిందో మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసారా? అడుగుతున్నా నేను కాంగ్రెస్ వాళ్ళని. ఏదో పెట్టి ఒర్రు పడేసుడు. సరే ఇయ్యలేదే అని అనుకుందాం. మళ్ళీ మీ కాంగ్రెస్ ఏమిచ్చింది ఇప్పటిదాకా? గొటాలా చెప్పురి. పెద్ద పెద్ద మాటలు. మళ్ళీ నేను ఇప్పుడు చిదంబరం చెప్తున్నా, బుష్ చెప్పిన, సరెండర్ అని చెప్పి మాట్లాడతారు కదా ఫ్రెండ్స్. ఇద్దరు బయట ఆపనంటే మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నారు ఫ్రెండ్స్. పాపం ఎవరు సరెండర్ అయ్యిండ్రు, ఎవరికి సరెండర్ అయ్యిండ్రు, దేనికోసం సరెండర్ అయ్యిండ్రు? ప్రధానమంత్రి పదవి ఇజ్జత్ తీసిర్రు ఆనాడు యూపీఏ సర్కార్లో. ఇది వాస్తవం కాదా? ఇదేమన్నా మాట్లాడతారా? అందుకే అన్న కొలంబియా శిఖరాన నువ్వు నిలబడి అలా మాట్లాడతా అంటే నీ మాటలు విననీకి ఎవ్వరు లేరు. నీ కాంగ్రెస్కి నువ్వు ఉండొచ్చు రాహుల్ గాంధీ, రాజు అయ్యా మహారాజు అయ్యానని. ఇదే సంఘ లేకపోయినుంటే ఎన్నో కథలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారిని రిప్రజెంట్ చేయించారు వెనకటికి మీ కాంగ్రెస్లో. ఎంత నమ్మకం ఉంటే చేయిస్తారు? ఏదో ఒకటి విరోధం దేశంలో మాట్లాడు కదా అవన్నీ. బయట దేశం భారత్ గురించి పొగుడు కదా ఫ్రెండ్స్. దీని మీద మీ కమెంట్ ఏందో నాకు జర చెప్పురు ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ప్లస్ లైక్ అండ్ కమెంట్ ఖచ్చితంగా చేస్తారని చెప్పి భావిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా జర సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వాదిస్తారని చెప్పి భావిస్తున్నా. భారత్ మాతాకి జై.